ఏదో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయగలిగారు. నన్ను పిలిచి నా వివరణ అడిగారు. అప్పుడు నేను నా వివరణ సంపూర్ణంగా ఇచ్చా. అసలు పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియని పనికిమాలిన వెధవలు ఇచ్చిన కంప్లైంట్ని అసలు మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అని చెప్పి నేను వివరణ ఇచ్చా. ఆ వివరణ ఇచ్చిన తర్వాత మరి సమయం ఇవ్వాలి కదా, ఎందుకంటే వివరణ ఇచ్చి భయపడి వాళ్ళు యాక్షన్ తీసుకుని పారిపోయాడు అని చెప్పి అనే అవకాశం కూడా ఉంది. సో అంచేత టైం ఇచ్చా ఇంకెందుకు బొక్క అని మరి వేస్ట్. సారీ ఫర్ యూజింగ్ దట్ రాంగ్ వర్డ్, కానీ తప్పట్లా. సో ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తాం. సో అంచేత రేపు వచ్చే నెల మరి మా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో కంపల్సరీగా పాల్గొవలసిన అవసరం ఉంది. ఈలోపు ఎంపీ నిధులు ఇవన్నీ కూడా అలాట్మెంట్లు, కొంత పెండింగ్ వర్క్స్ కంప్లీషన్లు అన్నీ కూడా చూసుకొని మరి ఆ ఫిబ్రవరి సమావేశాల్లో ఒక మంచి ముహూర్తం చూసుకొని నేను నా పార్లమెంట్ సరే నా సొమ్ముతో నేను నెగ్గా, నా గ్లామర్తో నేను నెగ్గాను అని చాలాసార్లు చెప్పాం. అయినా ఇంకా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇంకా ఎందుకులే ఈ పార్టీలో ఉండటం, ఇన్నాళ్ళు వాళ్ళ పౌరుషం నిలబెట్టుకోవటానికి వారి గౌరవం అంటే ఎంతో పెద్ద సినిమా ఉంది అని అక్కడ అనుకుంటున్నారు కదా. ఓకే, కొన్నిటిలో వాళ్ళ సినిమాను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ కేసుల విషయంలో, ఇంకొన్ని విషయాల్లో. కానీ రాష్ట్రానికి మంచి జరిగే విషయంలో వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇక్కడ వారు ప్రూవ్ చేసుకుంటానికి నేను చాలా సమయం ఇచ్చాను. ఇంకా రేపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 దాకా మా సమావేశాలు ఉన్నాయి. ఆ టైంలో మంచి, ఎందుకంటే ఒక రాజీనామా మరొక ఎన్నికకు మార్గం సుగమం చేస్తుంది కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని నేను దైవాన్ని నమ్ముతాను. మరి జ్యోతిష్యం కూడా అంటే టైంని నమ్ముతాను. సో కాబట్టి సరైన సమయంలో ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ అండ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ మంచి ముహూర్తం చూసుకుని నేను ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి అలాగే నా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి అప్పటికి మరి మా నర్సాపూర్ స్థానం ఈలోపే తేలిపోతుంది. ఆ స్థానం ఏ పార్టీ కోరుకోవచ్చు. ఈ కూటమి ఆల్రెడీ ఉంది, తెలుగుదేశం, జనసేన. మరి ఎప్పటి నుంచో నేను చెప్తున్నా, ఆ కూటమిలో మరి జనసేనతో ఆల్రెడీ భాగస్వామ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న జనసేన వలన పొత్తున్నట్టే మనం భావించాలి. భావించకపోతే మనం బుద్ధిహీనులు అవుతాం. సో కాబట్టి అది కూడా క్లారిటీ అఫీషియల్గా సఖ్యంలో పోస్తానే తీర్థం కాబట్టి ఒక ఆయన అటో చెయ్యి ఇటో చెయ్యి కాకుండా ముగ్గురు చేతుల మీద చేతులు వేసుకోవటాన్ని మరి ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి అది త్వరలో జరిగిపోతుంది.